చాలా హారర్ మూవీస్ చూసినా కానీ కాదండి దయ్యంతో లవ్ ఏంటండి మనుషులు ఎవరు దొరకలేదా మీకు? మనుషులు ఆల్రెడీ చాలా బిజీగా ఉన్నారు అమ్మాయిలు, సో దయ్యంతో రొమాన్స్ చేద్దామని. దయ్యాల్ని కూడా అంటే యా తను చెప్పినట్టు దయ్యంతో ఒక స్టోరీ ఉంటుంది, బట్ దయ్యంతో రొమాన్స్, దయ్యంతో లవ్ కానీ అదొక ఎలిమెంట్. ఎందుకంటే ఒక ప్రాపర్ లవ్ స్టోరీ ఇది సినిమా, అండ్ ఒక కొత్త రకమైన లవ్ స్టోరీ. నాకు తెలిసి ఇప్పుడు దాకా ఇలాంటి చాలా ఫ్రెష్ అని చెప్పొచ్చు, యాక్చువల్లీ ఫ్రెష్ స్టోరీ అని చెప్పొచ్చు. అండ్ ఎక్స్పెక్ట్ చేయలేరు నెక్స్ట్ ఏం జరుగుద్ది. ఓకే కాదు అంటే మీకంటే చాలా వరకు అయితే మన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైతే చెయ్యొద్దు ఏదైతే చెయ్యాలంటే అప్పుడు ఆ మైండ్ సెట్కే అర్థమయ్యేది కదా, అదే చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు ఏమైనా చేశారా అలా ఏదైనా చెయ్యొద్దు అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమైనా చేశారా? ఎవరు చెప్పండి ఉందా? చేశాను కానీ చెప్పొద్దు బయటికి. ఏమొద్దులేండి అయిపోయింది కదా. లేదు లేదు అలా కాదు. జనరల్గా అంటే కాలేజ్ లైఫ్లో ఉన్నప్పుడు కానీ ఆ టైంలో మనం పేరెంట్స్ ఏదైనా చెప్తే వద్దు అంటే మనం అదే చేస్తాం. నైట్స్ బయట తిరగద్దురా, తొందర పడుకోవాలంటే మనం అది పక్కా చేయం. అలాంటివి చేశా కానీ మరీ మిస్టీరియస్గా ఏం చేయలేదు, అదంతా సినిమాలో చేశారు. సినిమాలో చేశారు మొత్తానికి. భయం అంటూనే హారర్ దానిలోకి భలే వచ్చారుగా. థ్రిల్లర్ అని చెప్పొచ్చు. హారర్ అంటే మాకు ట్రైలర్ చూస్తుంటే ఒక హారర్ లాగా అనిపించింది. లాగా కదా అలాగే అంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తే థియేటర్కి వచ్చి చూస్తారు అసలు ఏముంది అని అలా కన్ఫ్యూజ్ చేస్తాం. అది కూడా క్యూటీని పెట్టుకొని మీరు హారర్ దయ్యం. సో ఆబ్వియస్గా సో తెలంగాణ ఇందులో కూడా స్లాంగ్ తెలంగాణ వాడుతున్నారా లేదంటే ఏదైనా స్లాంగ్ యూజ్ చేశారా మీరు? న్యూట్రల్ తెలుగులో న్యూట్రల్ తెలుగు. సో ఇప్పటి వరకు ఆ మూవీ చేసిన తర్వాత ఫస్ట్ మూవీ నెక్స్ట్ ఒక సినిమా మనం ఫస్ట్ చేస్తున్నప్పుడు అది హిట్ అవుతే దాని బాధ్యత ఇంకా పెరుగుతుంది. సో నెక్స్ట్ చేసే మూవీ చాలా థింక్ చేసి చాలా అలా ఏమన్నా మీరు ఈ నరేషన్ అప్పుడు అలా ఏమైనా ఫీల్ అయ్యారా? ఎవరినన్నా సజెషన్స్ అడగడం అలాంటివి ఏమన్నా అయ్యాయా? జనరల్గా ఒక యాక్టర్ తన క్యారెక్టర్లో ఫుల్ పర్ఫార్మెన్స్ ఉండే స్కోప్ వెతుకుతూ ఉంటారు కదా యాక్టర్స్ అయితే. నాకు ఈ నరేషన్ విన్నప్పుడు నాకు మొత్తం ఒక డిఫరెంట్ ఆ స్కోప్ అంటే ఐఎమ్ నాట్ సపోజ్ టు క్లైమాక్స్ కాదు. సో బేసికలీ ఈ సినిమాకి ఏదైతే క్యారెక్టర్ నేను ప్లే చేస్తున్నానో అది చాలా డిఫరెంట్. అంటే నాకు మేబీ నేను నరేషన్ విన్నప్పుడు రెఫరెన్స్ లాగా ఏదైనా తీసుకుందాం అనుకున్నా నాకేం రెఫరెన్స్కి ఏం దొరకలేదు. సో అంత డిఫరెంట్ ఉంటుంది. ఓకే. సో పర్ఫార్మెన్స్ కూడా చాలా మంచి స్కోప్ ఉంది. సో అట్లా నన్ను నరేషన్ చాలా ఎక్సైట్ అయ్యి. ఓకే నాకు ట్రైలర్ చూసి ఏమనిపించింది అంటే అప్పుడే మీరు ఫ్రెండ్ అనిపించింది. తర్వాత మహల్లోకి వెళ్ళి కాదండి ఊర్లోకి తను వస్తున్నప్పుడు మీరు మహల్కి వెళ్ళి అక్కడ లవ్ సింబల్ అలా పెట్టి ఎంత ఇది చేశారండి. అంటే దయ్యం మీకు ముందే తెలుసా అందులో? దయ్యం అసలు ఏంటో అసలు తను చేసే పనుల వల్ల నాకు తన మీద ఇష్టం పెరిగింది. ఏం చేసిందంటే అంతగానో సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. ఏం ఒకటి మిమ్మల్ని క్వశ్చన్ మార్క్ లాగా వదిలేసి చెప్పేస్తాను. ఇష్టం పెరిగింది. సో ఎవరన్నా మనకి ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళకి కాఫీ తాగుదామా అని అడుగుతాం, కేక్ కట్ చేపిస్తాం, కొన్ని థింగ్స్ టెడ్డీ బేర్స్ లాంటి గిఫ్ట్స్ ఇస్తాం. అలా నేను దయ్యానికి ఇచ్చాను అంతే. అదే టెడ్డీ బేర్, కేక్ కట్ చేయించా, కాఫీ డేట్కి వస్తావా అని అడిగాను. అసలు అంత ధైర్యం అసలు అక్కడికి వెళ్ళి అంటే నా క్యారెక్టరే అది కదా. నన్ను ఎవడైనా ఏదైనా చేయొద్దంటే నేను అదే చేస్తా. ఒక మొత్తాన్ని లవ్ చేసిందా దయ్యం? తెలీదు, నాకు తెలిసి 25th రోజు మీకే తెలుస్తుంది. అమ్మో ఎక్కడ కూడా అసలు. ఇంకోటి అంటే లవ్ చేసిందా దయ్యం అని అడుగుతున్నారు. లవ్ చేసిందా దయ్యం, అసలు దయ్యం ఉందని నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు, అసలు ఏంటి మీరు ఏదైనా అడగచ్చు, అదొకటే ఎందుకు అడుగుతున్నారు? అంటే క్యూరియాసిటీ దాని మీదే ఉంది కాబట్టి సో అదే అడుగుతున్నాను నేను. సో షూటింగ్ అంటే మేము ఏదైతే మిమ్మల్ని ఇట్లా కన్ఫ్యూజ్డ్ మిక్స్డ్ దాంట్లో వదిలేద్దాం అనుకున్నామో మీరు కూడా మిక్స్డ్ దాంట్లో ఉన్నారని, అంటే మేము కరెక్ట్ జోన్లోనే ఉన్నాం. ఓకే కన్ఫ్యూజ్ అయితే చేశారు. ఓకే అది మీకు అంటే కన్ఫ్యూజ్ కంటే ఎక్కువ ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేశారు ఏం జరుగుతుంది. అది బాగా ఉంది. ట్రైలర్ చూసిన ప్రతి ఆడియన్స్ ఉంది. దట్టు ట్రైలర్ కింద కామెంట్స్ అన్ని చదివారా మీరు? అంటే కొన్ని బ్యాడ్ ఉంటాయని చదవలేదు. యాక్టర్స్ అనే వాళ్ళు కామెంట్స్ చదవకూడదు. అవునా?
అంటే నా ఫీలింగ్ అది, పెద్ద పట్టించుకోకూడదు కామెంట్స్. ఓకే, సూపర్, ఇది బాగా చెప్పారు.